అనంతపురం అర్బన్ లక్ష్మీనగర్లో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం నా మీద, మా కుటుంబ సభ్యులపైన మంత్రులు, రవాణా శాఖ అధికారులు కక్షపూరితంగా మా బస్సులు, లారీలపై కేసులు నమోదు చేసి అవి తిరగకుండా చేశారన్నారు. అలా చేయడం వల్ల బస్సులు, లారీలు తుప్పుపట్టిపోయాయని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాకు జరిగిన నష్టానికి హైకోర్టు నాకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. ఆర్డీఓ అధికారులు నాకు జరిగిన నష్టానికి బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరారు. ఫ్యామిలీ గురించి సంబంధించినది నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగలు తెచ్చినామని. అయ్యా చూడండి, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1, 2017 manufacturer or agent can't sell the vehicle in India. Bharatam chudandi, can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. So chudandi, ఏమైంది? రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది, దాంట్లో కొడితే అది ఎప్పుడు ఏమి బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్నిసార్లు ఇచ్చినారు. ఏమని? ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది, అమ్మినది, మీరు బండ్లన్నీ వెనక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరౌండర్ చేసినారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరౌండర్ చేసినారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందరూ ఏం చేసినారు? ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. మరి ఈడ ఎవరికి పోయింది? ఈడ నన్ను, నా భార్యను, అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా? నన్ను, నా భార్య లోపలేస్తారు, నా కొడుకుని వేస్తారు, నా కోడల్ని వేస్తారు.